వర్షాకాలం వచ్చేసిందండి. ఓపీ నిండా జ్వరం పేషెంట్సే. కాబట్టి ప్రెగ్నెన్సీలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మామూలుగానే రైనీ సీజన్లో దగ్గులు, జలుబులు, జ్వరాలు కామనే కదా. కానీ ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? వర్షం పడుతుంది అనిపించినా కూడా బయటికే వెళ్ళకూడదండి. లేదు వెళ్ళాల్సి వస్తే అంబ్రెల్లా కానీ రెయిన్ కోట్ కానీ క్యారీ చేయాలి. ఒకవేళ వర్షంలో తడిస్తే వెంటనే బట్టలన్నీ మార్చేసుకోవాలండి, ఇన్నర్స్తో సహా. అండ్ తల కూడా పొడిగా తుడుచుకోవాలి. అలాగే వాటర్ కంటామినేషన్ అనేది చాలా కామన్ అండి. ఎస్పెషల్లీ వాటర్ లైన్స్లోనే కంటామినేషన్ ఉండడం వల్ల ఇంట్లో తీసుకునే వాటర్ కూడా ఖచ్చితంగా బాయిల్ చేసే తీసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏమైనా తీసుకుంటే కూడా చక్కగా వాటర్తో కడిగి తర్వాత డ్రై చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఏమైనా వండినా కూడా ఎక్కువసేపు నిల్వ పెట్టకుండా వేడిగా వండిన వెంటనే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. ఎందుకంటే అవి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి తేమ వల్ల. అలాగే దోమల బెడద తగ్గించుకోవడానికి మన చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్ గా పెట్టుకోవాలండి. చెత్త చెదారం లాంటివి అండ్ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. అది బకెట్స్ లో కానీ, పూల కుండీల్లో కానీ, వాటర్ కూలర్స్ లో అయినా సరే వాటర్ నిల్వ ఉంటేనే ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాకు సంబంధించిన దోమలు అనేవి పెరుగుతాయి. అండ్ మస్కిటో రెల్పెలెంట్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ వాడడం వల్ల మస్కిటో బైట్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే సేఫ్టీ మెజర్ లాగా ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇయర్లీ తీసుకోవాలండి. ఇది ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్. అలాగే మీకు గనక జ్వరం కానీ, జలుబు కానీ, వాంతులు, విరోచనాలు గనక అవుతున్నట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.